నవీన్ గారి హత్యకు సంబంధించిన విషయంలో ఇది ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఎవరన్నా ఒక వార్నింగ్ లాగా అనుకోవచ్చా? మరి ఏది అంటే ఈయనను హత్య అంటున్నారు కదా, ఈ హత్యతోని మీకు క్రైస్తవ సంఘాలకి ఏదైనా వార్నింగ్ ఇచ్చడానికి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారని అనుమానించచ్చా? వార్నింగ్స్ అన్నకే ఇచ్చారని తెలుస్తుంది. అన్నకే వార్నింగ్స్ ఉన్నాయి. తర్వాత యూట్యూబ్లో వారోత్సవాలను ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి పార్ట్ 7 దాకా చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి స్త్రీలకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. క్రైస్తవ స్త్రీలు సంఘాలు నడిపిస్తున్నారు. మరి స్త్రీలకు కూడా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా సెక్యూరిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు కిందకి దిగొచ్చి అదే వాళ్ళైతే ఒక ఆవు చచ్చిపోతేనో, ఒక చెట్టు ఎండిపోతేనో, లేకపోతే ఇంకెవరైనా పడితేనో ఈ పాటికి బొసలు కాల్చేవాళ్ళు, ఈ పాటికి నిరసన చేసేవాళ్ళు, ఈ పాటికి 3 రాష్ట్రాల నుంచి కలిసి కూర్చొని ధర్నాలు చేసేవాళ్ళు. మేము మాత్రం ఖచ్చితంగా వచ్చి చూసుకోవాలి దైవజనుణ్ణి. ఇక మాకు మరలా ఆయన చూపు కూడా కనపడదు. తర్వాత మృతుల పునరుద్ధానంలో చూస్తాం మేము అని చెప్పి అంత నమ్మకంతో, అంత ప్రేమతో, అంత ధైర్యంతో మేము నిలబడ్డాం.